వర్గీకరణ వ్యతిరేక కుట్రలను ఎదుర్కొంటామన్నారు ఎంఆర్పీఎస్సీ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ. 1,00,000 డప్పులు 1000 గొంతులు అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో వర్గీకరణను అమలు చేయించుకునే దిశగా సమిష్టిగా ముందుకు సాగుతామన్నారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 3న జరిగే 1,00,000 డప్పులు 1000 గొంతుకలు కార్యక్రమానికి భారీగా హాజరై సత్తా చాటాలని పిలుపునిచ్చారు మందకృష్ణ మాదిగ. లక్ష్యాన్ని సాధించడం కోసం అన్ని ప్రయత్నాలు చేశాం. కాంగ్రెస్ పార్టీని మన ఇష్టం ఉన్నా లేకపోయినా సోనియా గాంధీ గారి కుటుంబం అంటాం. ఏకకాలంలో సోనియా గాంధీ గారి కుటుంబానికి 3 పదవులు ఉన్నాయి చట్టసభలో. సోనియా గాంధీ గారు రాజ్యసభ సభ్యురాలు, లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ, లోక్సభ సభ్యురాలు ప్రియాంక. అంటే భారతదేశంలో మీరు ఏకకాలంలో ఒకే కుటుంబం నుంచి 3 చట్టసభలు ఉన్నది సోనియా గాంధీ గారి కుటుంబం. ఒకవైపు వర్గీకరణ అడ్డుకునే శక్తులోమో వాళ్ళ ఆర్థిక బలం, వాళ్ళ రాజకీయ పలుకుబడి, వాళ్ళ మీడియా పలుకుబడితో అడ్డుకోవడానికి ఇంకా ప్రయత్నం చేస్తామని వాళ్ళు ముందుకెస్తున్న సమయంలో జాతికి సాధించుకోవాల్సిన మనలోనే కొంతమంది వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉద్యమం మీద కొంత అనుమానాలు పెరిగే విధంగా, ఉద్యమంని దెబ్బతీసే విధంగా అట్లాంటి ప్రయత్నాలు చేయడం మా భావ్యం కాదని, అట్లాంటి విషయాలు మీరు కూడా చొరవ తీసుకొని ఎక్కడ ఎవరికి ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్పి జాతిని ఐక్యం చేసే విధంగా ముందుకు రావాలని చెప్పి నేను సవినంగా కోరుతున్నాను. నేను ఏ పార్టీ కాదు, ఏ పార్టీలో లేను, ఏ పార్టీలో ఉండను. ఈ 30 ఏళ్ళలో నేను ఏ పార్టీ గాను, నేను ఏ పార్టీలో చేరలేదు, ఏ పార్టీలో చేరను. జాతిని గెలిపించడం కోసం 100 మార్గాలు వెతకాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ప్రకటించాడు, బయట ప్రకటన చేయలేదు. సరే, కొంత నమ్మకం విశ్వాసం ఆయన మీద ఉండడానికి కొంత కారణం ఏంటంటే అంతకుముందు ఎంఆర్పీ చేసే ప్రతి ఉద్యమంలో ఆయన పాల్గొన్నాడు.